ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞాన స్వరూపులకు, స్వాధ్యాయ జిజ్ఞాసులకు హనిత నమస్కరిస్తూ ఈరోజు 49వ రోజు న్యూ ఎనర్జీ డి రేవతి దేవి గారు కర్మ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. అగ్నిగోడ దాటి వచ్చి శూన్యంలో వాస్తవాన్ని సృష్టిస్తున్నప్పుడు భవిష్యత్తును ముందుగా ప్లాన్ వేసేవాళ్ళం. ఏం జరగాలో, ఎలా జరగాలో మన ఆలోచనల మీద ఆధారపడి సృష్టించే వాళ్ళం. ఆలోచించకుండా మరి సృష్టి ఎలా జరుగుతుంది? అగ్నిగోడ దాటక ముందునే తర్వాతైనా ఆలోచించాల్సిందే కదా. సృష్టించాల్సింటే సంకల్పించడం అవసరం కదా. మరి తేడా ఎక్కడ వస్తుంది? అగ్నిగోడ దాటాక మనం చేసే సంకల్పంలో ఫలితం ఎలా ఉండాలి అన్న నిర్దేశం ఉన్నది. ఫలితాన్ని నిర్వచిస్తున్నాము. ఇలా వెల్లడైన ప్రకంపనలే రేపటికి బాటలు వేసేవి. దీన్నే కదా మనం కర్మ అన్నది. కర్మ అంటే భవిష్యత్తులోకి మనం ప్రణాళిక రూపంలో పంపిన ఆలోచన ప్రకంపనలే. ఆ ప్రకంపనలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. గతానికి బద్దులమై భవిష్యత్తును ముందుగానే రూపొందించుకుంటూ వచ్చాము. ప్రస్తుతం భూమి మీద ఎక్కువ మంది మానవులు సృష్టిస్తుంది ఇలాగే కదా. మనిషికి రేపటి ఆలోచన ఉండి తీరాలని మానవులుగా మనం నమ్ముతాము. రేపటి ఆలోచన లేని వాడికి సరి అయిన భవిష్యత్తే ఉండదని మన నమ్మకం. ఆ రేపటి కోసం ఎంతో తాపత్రయపడుతున్నాము, ఏమేమో కూడబెడుతున్నాము. రేపటి గురించి మంచి చెడు ఆలోచనలు కూడా ఎన్నో చేస్తున్నాము. భవిష్యత్తు ఎలా ఉండాలో ఫలితాన్ని ఆశించే ఈ ఆలోచనలే కర్మగా నిలబడుతున్నాయి. దివ్య క్షణాల్లో జీవించడం ఎలా ఉంటుందో మనకు అర్థం కావటం కోసం ఒక పిట్ట కథ చెప్తున్నాడు టోబియాస్. ఇది ఆరెన్ కథ. ఓల్డ్ ఎనర్జీలో ఆరెన్ ప్రయాణం. ఆరెన్ ఒక నావికుడు. రాజ్యంలో కలుపుకోవటానికి, రాజ్య విస్తరణకు కొత్త ప్రదేశాలను కనుక్కొని రమ్మని ప్రభుత్వం అతన్ని నియమించింది. అతనికి ఒక నౌకను, తగిన సిబ్బందిని ఇచ్చింది. ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చింది. కొత్త ప్రదేశాలు తెలుసుకుని ఏడాది లోపల తిరిగి రావాలి అతను. ఆరెన్ సముద్రం మీద బయలుదేరాడు. ప్రయాణం ఎలా సాగాలో తన సిబ్బందికి చెప్పేశాడు. అతను తెరచాపలు ఎలా ఉండాలో చెప్పాడు. నౌక ఎలా సాగాలో చెప్పాడు. మొదట వాళ్ళు బయలుదేరినప్పుడు తెలిసిన భూభాగాల గుండానే సాగారు. ఇంకా సముద్రంలోకి వెళ్లే కొద్దీ కొత్త భూభాగాలు కని విని ఎరుగనవి కనపడసాగాయి. ఒక్కోసారి ప్రకృతి శక్తులను అనుగుణంగానూ, ఒక్కోసారి వాటిని వ్యతిరేకంగానూ సాగుతున్నారు. ప్రతిరోజు రాత్రి దిక్సూచి దగ్గర పెట్టుకుని ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించేవాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కొత్త భూభాగాల్లోకి వెళ్లేవారు. రేపటి రోజుని ఈవేళే ప్లాన్ చేసేవాడు. టెలిస్కోప్ లో దిగంత రేఖ వైపుకు చూసేవాడు. కొత్త దీవుల దగ్గర ఆగి ఆ పరిసరాలను, అక్కడ ఎనర్జీలను గమనించేవాడు. కొత్త సరుకులను సమకూర్చుకుంటూ కొత్త రకం మనుషులను కలుస్తున్నాడు. ప్రయాణం సాగుతూనే ఉన్నది. నిజంగా చెప్పుకోదగిన కొత్త ప్రదేశాలు ఏవి తగలటం లేదని ఆరెన్ మనసు వికలమవుతోంది. నిజంగా అద్భుతమైన సుదూర ప్రాంతాలకు నౌక వెళ్లటం లేదని అతనికి అనిపించింది. తానింతవరకు చూసిన కొత్త ప్రదేశాలు ఇంచుమించు ఇంతకు పూర్వం తాను చూసిన వాటికి చాలా దగ్గరగా ఉన్నాయి లక్షణాల్లో. ఉండక జరిగే ముద్దేమున్నది. అంత వివరంగా ప్లాన్ చేస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలో తానే ముందుగా నిర్ణయం చేసుకుంటున్నాడు కదా. ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది. తెరచాపల సాయంతో కదిలిస్తున్నాడు నౌకను. సిబ్బందిని మరింత కష్టపడమన్నాడు. సుదీర్ఘ రాత్రులు కష్టపడుతూ పోరాడుతూ సాగుతున్నారు. సిబ్బందిలో చాలా మంది జబ్బున పడ్డారు. కొంతమంది ప్రయాణంలోనే చనిపోయారు. కొన్ని ద్వీపాల మీద స్థానికులైన తెగల వాళ్ళు యుద్ధాలకు దిగారు. ప్రయాణం కష్టంగా సాగుతోంది. దాని ప్రభావం వాళ్ళ మీద పడుతోంది. ఏడాది పూర్తవుతుండగా తమ రాజ్యానికి తిరిగి ముఖం పెట్టారు. ఆరెన్ వాళ్ళు తనలో తెచ్చుకున్న నిధులను చూసుకున్నాడు. కొత్త రకాల ఆహార పదార్థాలు, కొత్త రకాల వస్తువులు వాటిల్లో ఉన్నాయి. లక్ష్యాన్ని సాధించాను గాని అది అంతగా తృప్తినివ్వటం లేదు.
పొందిన నష్టం ఎక్కువగా ఉన్నది కదా అనుకున్నాడు. తన సిబ్బందిలో కొందరు అతనితో కలిసి ఇంటికి తిరిగి రావటం లేదు. చాలా మంది ఇంకా జబ్బును పడి ఉన్నారు. ఇంకొందరు మనసులో బాధపడుతున్నారు. అలా ముగిసింది ఆరన్ ప్రయాణం. అలా ముగిసింది ఆరన్ జీవితం భూమి మీద. న్యూ ఎనర్జీలో ఆరన్ ప్రయాణం. చనిపోయి మరు జన్మ తీసుకుని వచ్చాడు ఆరన్. ఈ జన్మలో కూడా అతను నావికుడే. కొత్త రకం ఎనర్జీలో కొత్త రకం నావికుడిగా అతను తయారు కావడానికి అవసరమైన అనుభవాలను అతను బాల్యంలో పొందాడు. గత జన్మ తాలూకు అనుభవాలు అతనికి తెలియకుండానే అతన్ని జన్మలో నడుపుతాయి. యుక్త వయసు రాగానే మళ్ళీ సముద్ర యానానికి సిద్ధమైపోయాడు. అయితే ఈసారి సిబ్బంది తీసుకెళ్లి దలుచుకోలేదు. అతను ఒంటరిగా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఈసారి రాజ్యం కోసమో ప్రభుత్వం కోసమో కాదు, కేవలం తన కోసమే తాను వెళ్ళదలుచుకున్నాడు. అంటే బాహ్యమైన కారణంగా కాదు. అతను ఇప్పుడు బయలుదేరుతున్నది కేవలం తన కోసమే. కనుక ఇష్టం వచ్చినట్లు వెళ్ళగల స్వేచ్ఛ అతనికి ఇప్పుడు ఉన్నది. తన ప్రయాణానికి సరిగా సరిపోయే నౌకను తానే స్వయంగా నిర్మించుకున్నాడు. గత జన్మలో నావికుడిగా అన్వేషకుడిగా పొందిన ఎన్నో అనుభవాల జ్ఞాపకాలు మరుగున పడిపోయి ఉన్నాయి అతనిలో. కానీ వాటి అనుభవం సారం ఈ జన్మలో అతని మీద పనిచేస్తున్నది. వెళ్ళేటప్పుడు దిక్సూచిని ఇంట్లోనే పడేసి వెళ్ళాడు. కావలసిన సామాగ్రి, భౌగోళిక చిత్రపటాలు, కాగితాలన్నీ ఇంట్లోనే పడేసి వెళ్ళాడు. సముద్రం మీదకు వెళ్ళాక నీటి ప్రవాహానికి గాలి ఎదురు తిరిగి పోరాడే బదులు తెరచాపలు కట్టి గాలి తనను ఏ కొత్త ప్రదేశాలకు తీసుకుపోతే అక్కడికి పోవడానికి సిద్ధపడిపోయాడు. ప్రయాణంలో తొలి రోజుల్లో ఆరన్ నర్వస్ గా ఫీల్ అయి భయపడేవాడు. ఎటువంటి ప్రయత్నం చేయకుండా గాలివాటున నౌకను వెళ్ళనిస్తే ఏదైనా వినాశనం వైపు వెళతాడేమోననిపించేది. ఏ రాళ్లకో కొట్టుకొని నౌక బద్దలైపోతుందేమోననిపించేది. అయినా సరే ఎటుపోతే అటు పోనీలెమ్మని వదిలేశాడు. నమ్మకం ఉంచాడు. నిజంగానే గాలి, నీటి ప్రవాహం అతన్ని వేరే మార్గాన వేరే దిశగా తీసుకుపోయాయి. ఏ రోజు నౌక ఎటుపోతుందో పట్టించుకొని దిగులు పడటం మానేశాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అది చేరుకుంటుందన్న నమ్మకంతో గడుపుతున్నాడు ప్రతిరోజు. సరి అయిన మార్గంలో నౌక సాగటం లేదేమో అనిపించేది అతనికి. అయినా సరే జరిగేది జరగనిమ్మని ఊరుకున్నాడు, ఎలాంటి దిగులు పెట్టుకోకుండా. మాస్టర్స్, ఇక్కడ ఒక చిన్న విషయం పంచుకుందామండి. నిజంగా నాకు రాత్రి ఒకళ్ళు కాల్ చేసి ఇది ఇట్లా ఎలా ఉందంటేనండి, వాళ్ళు చెప్పిన సమస్యకి రేపనేది ఎలా ఉంటుందో, భవిష్యత్తు మొత్తం ముందు వెనక చుట్టూ అంతా గొయ్యలాగుంది. అసలు ఏది అన్ని మైనస్లు ఎలా ప్లస్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇదంతా అనేది ఒక నిద్ర లేచిన దగ్గర నుండి ఇదే దిగులు అని తెలియచేయటం జరిగింది. సో వాళ్ళకి ఆ ప్రశ్నకు ఇందాకటి కథ, దానికి జవాబు ఇప్పటి కథలా అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మాస్టర్స్, నిజంగా దిగులు పడటం వల్ల శరీరం కృషిస్తుంది తప్ప ఏమీ ఉపయోగం లేదు అని చెప్పి కూడా వదిలేయటానికి కూడా లేదండి. భవిష్యత్తు ప్రణాళికల్లో కొన్ని జాగ్రత్త చేయవలసినవి కూడా ఉంటాయి. మనం భీతి చెందిన, భయపడిన ఏమైనా కూడాను జరిగేది జరగక మానదు. జరగనిది ఎప్పటికీ జరగదు మాస్టర్స్. సో ఒక ధైర్యంతో మనం ఉండాలి. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు మేము ముసలి వాళ్ళం అయిపోయామన్న భావన. 60 ఏళ్ళ నుండి ముసలి వాళ్ళు అంటున్నారు, పెద్ద ఆయన అంటున్నారు, పెద్దాం అంటున్నారు. ఈ వాక్క్షేత్రం ఒకటి కూడా కుంగతీసేస్తుంది మానవాళిని. శరీరానికి, మనసుకి ఎప్పుడూ వయసు లేదు, ఆలోచనకే వయసు ఉంది. మనం ఆలోచించే ఆలోచన విధానానికి వయసు ఉంది. సో న్యూ ఎనర్జీగా ఆలోచిస్తే ఇట్లానే ఎలాగ భూమి మీదకి వచ్చామో దిశానిర్దేశం ఎటు ఆత్మ చేసుకొని వచ్చింది. ఒక ప్రేక్షకుల్లా ఉన్నాము అనుకుంటే ఈ న్యూ ఎనర్జీలో ఈ ఆర్యన్ కథలా ఉంటుందేమో కదండి. వర్తమానంలో జీవించడం నేర్చుకున్నాడు ఆర్యన్. కాలక్రమేణా కొత్త ప్రదేశాలకు చేరుకున్నాడు. ఆ ప్రదేశాలు గొప్పవి, అద్భుతమైనవి, తనకు ఊహకైనా అందని వస్తువులు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. గత జన్మల్లో తన అనుభవాల్లో ఎదురైన చిన్న చిన్న దీవుల్లా లేవవి. అవి సరికొత్త ప్రదేశాలు. ఇక్కడ కొత్త ఎనర్జీలు, కొత్త అవకాశాలు, కొత్త శక్తులు ఉన్నాయి. తన అవగాహనకు అతీతమైన వాటిని కనుక్కునే దిశగా సాగుతున్న నౌకను సాగనిచ్చాడు.
తన పాత ఎనర్జీ పనిముట్లను పక్కన పెట్టేసి సాగే విధంగా నౌకను సాగనిచ్చినందుకు అతని కొత్త ప్రదేశాలకు వచ్చాడు. ఇక్కడ కొత్త బహుమతులు, కొత్త జ్ఞానం, నూతన శక్తి, సహసృష్టి చేసే బహుమతులు, శాంతి, ఆనందం అనే బహుమతులు లభించాయి అతనికి. తన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన వెంట ఆ బహుమానాలన్నీ తెచ్చుకున్నాడు. ప్రయాణం వల్ల తనకేమి దొరికిందని అడిగిన వాళ్లకు తన అద్భుతమైన కొత్త ప్రదేశాల గురించి అతను తెలియజేయగలిగాడు. వెళ్ళాలని మాత్రమే చెప్పాడు. ఒక దివ్య హస్తం తనను నడిపించిందని, ఆ హస్తం తనదేనని వివరించాడు. తన రాజ్యంలో ఉండేవారితో వాటిని పంచుకోవాలని వాటిని పట్టుకొచ్చాడు. ఇలా సాగుతుంది ఆర్ఎన్ కథ. సో అండి, ఇక్కడ ఈయన ఒక మాట అన్నారు, ఒక దివ్య హస్తం తనని నడిపించిందని, ఆ హస్తం తనదేనని వివరించాడు. ఇది ప్రతి ఒక్కళ్ళం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలేమో కదండి. నిజంగా ఎవరో ఏదో హెల్ప్ చేస్తున్నారు, మనము వాళ్ళ హెల్ప్తో మనం జీవిస్తున్నాం అనుకోవటం చాలా వెర్రితనం అనే ఇక్కడ అర్థమవుతుంది. ఒక మంచి జరిగిందంటే భగవంతుడు అంటాం, ఒక చెడు జరిగిందంటే భగవంతుడు అంటాం. మన లోపల ఉన్న ఆత్మే అదంతా. నిజంగా మనం ఒక పని సక్సెస్ అయ్యామన్నా కూడా ఈయన చెప్పినట్టు తన హస్తం తనదేనని వివరించాడు. అంటే ఆ సక్సెస్ కి తానే కారణం అని చెప్తున్నాడు. అలా చెప్పుకోగలగటమే న్యూ ఎనర్జీ అండి. ఆ వివేకము, ఆ విచక్షణ, ఆ ధైర్యము అవి రావటమే న్యూ ఎనర్జీ. దివ్య క్షణంలో జీవించటం ఎలా అనేది రేపటి రోజున తెలుసుకుందామా మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.